నా పేరు నరసింహారావు. మాది దాచిపల్లి మండలం తక్కెలపాడు గ్రామం. మా గ్రామంలో అయితే తేజ వెరైటీలు తక్కువ వేస్తారు. ఇప్పుడు మెలినా సీడ్స్ వాళ్ళది సీత 1177 జమున రెండు ఒకే చోటనే, రెండు కూడా ఒకదానికొకటి అన్నదమ్ముల్లాగా విపరీతమైన కాపు, కనీసం 40 క్వింటాలు వచ్చేటట్లుగా ఉన్నాయి. ఈ విత్తనాలు చూసిన తర్వాత మేము కూడా మెలినా వాళ్ళ తేజ విత్తనాలు వేసుకుందామని డిసైడ్ అయ్యాం. దీనికి కింద ఏ విధంగా అయితే సైజు ఉందో కాయ చివరికి కూడా అదే సైజు ఉంది. చూడండి, కింద ఏ విధంగా అయితే సైజు ఉందో చివరికి వచ్చేసరికి సైజు కూడా ఇలాగే ఉంది. కొన్ని తేజాలు అయితే చివరికి వచ్చేసరికి సైజు తగ్గుతుంది. కానీ మెలినా కంపెనీ వాళ్ళకి మాత్రం కింద ఒకటే సైజు, పైన ఒకటే సైజు. ఈ విధంగా కాస్తే ఎకరానికి 40 క్వింటాలు పక్కాగా వేసుకోవచ్చు. తేజ విత్తనాలు అన్ని ఒకదానికొకటి మించి కాసేటట్టుగా కనబడి మేము దారిలో 3 రకాలు చూసాము. అన్ని మెలినా వాళ్ళే, ఎక్కడ పట్టినా మెలినా వాళ్ళే ఉన్నాయి. ఊర్లో మొత్తం బాగానే కాసినాయి. రైతు భయపడకుండా విత్తనం వేసుకోవాలని కోరుతున్నాము. మీ పేరండి? మా తెక్కలపాడు చిన్నపైన కోటయ్య. ఈ సీత అనే విత్తనం చూసిన తర్వాత ఏ తేజాలైనా దీనికి అసలు ఆగేది అవపట్ల. మళ్ళా రైతు వేయటం జరిగితే ఈ విత్తనమే వేయాలని చెప్పని కోరుకుంటున్నాం. మీరు ముందుకు వేస్తారా ఈ వెరైటీ ఏమన్నా? వేయాలి, ఖచ్చితంగా ఈ విత్తనం వేయాలి. ఇంకా నలుగురికి చెప్పాలి. ఇప్పుడు ఈ సంవత్సరం ఏం వేశారు మీరు? సౌందర్య వేసాం. మన మెలినా కంపెనీ వాళ్ళది సౌందర్య కంపెనీ వాళ్ళదే. బాగా సైజు ఉంది, కాయ చిక్కదనం కూడా ఉంది. ఏం పేరండి మీ పేరు? నా పేరు శంకర్రావు ద్రోణాదుల, దాచిపల్లి మండలం తెక్కలపాడు. ఈ సీత విత్తనం మటుకు చూడదగింది, వేయదగింది. ఇది ఇంత పెట్టుబడి తక్కువలో కూడా ఈ విత్తనం పెరిగిందంటే చాలా విశేషం. బాగుంది విత్తనం మటుకు, వేయదగింది. మీరు ముందుకు వేస్తారా? వేస్తాం. దీనిలో ఏమన్నా బొబ్బరి గాని నల్లి గాని లేదు, నల్లి లేదు. అది గొప్పతనం. తాలు శాతం అండి? తాలు శాతం అసలుకే లేదు. ఇప్పుడు ఈ టైంలో కూడా మనకి శివరాత్రి ముందు కూడా వచ్చి ఈ చేలో చూస్తుంటే ఎప్పుడో సంక్రాంతి ముందు ఆ టైంలో చేను చూసినట్టు అవపడుతుంది. ఎక్కడైనా తాలుగాయ గాని మచ్చకాయ గాని అలాంటిది ఎక్కడైనా అగపట్టంలో మేము దారిని వస్తా ఎన్నో చూసాం. చూస్తే అన్నిటిలో చూసుకుంటే కళ్ళాల్లో చూస్తే కూడా అన్ని మచ్చకాయలు తాలుగాయలు. కానీ దీంట్లో చూస్తే ఎక్కడ మచ్చకాయ గాని తాలుగాయ గాని అసలు కొమ్మ ఇప్పుడు కూడా సంక్రాంతి రోజుల్లో కొమ్మ శివరుండట్టుగా అన్నట్టుంది. ఈ రోజు ఫిబ్రవరి 10వ తారీఖు. అంటే వేయాలనుకుంటే ఇదే విత్తనం వేయమని ప్రతి రైతును కోరుకుంటే బాగుండు. ఎన్ని క్వింటాలు వస్తుంది అనుకుంటారు? మా అంచనా ప్రకారం 40 క్వింటాలు అయితే అనిపిస్తుంది. 40 అసలు తగ్గవు. లోపలికి 40 కాకపోతే ఈ చేను కాకపోతే ఇంకా పండియటం కూడా 15 ఫీల్డ్ చూసి వచ్చిన. ఇప్పటికి 15 ఫీల్డ్ చూసి